coming here as representing Mandal Legal Services Committee. What is called Mandal Legal Services Committee? What it will do? That today we have to learn. Mandal Legal Services Committee will be providing free legal aid. You understand what is aid? Aid means helping. Okay, you understood? Aid ante enti help చేయడం కదా. హెల్ప్ చేయడానికి ఒక లీగల్ సంస్థ అనేది మన కోర్టులో ఉంటుంది. దాన్ని మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అంటారు. ఎవరికి ఇస్తారు? అది కూడా ఎలా ఇస్తారు అంటే ఫ్రీగా ఇస్తారు. మామూలుగా కోర్టుకి వెళ్తే ఫీజు కట్టాలని అనుకుంటాం కదా అందరం కదా, జనరల్గా. అవునా? కోర్టుకి వెళ్తే ఫీజు కట్టాలి. కేసుల కోసమైనా అడ్వకేట్స్ కోసమైనా ఫీజు కట్టాలంటే జనరల్గా తెలుసు కదా మీకు. ఫీజు కట్టండి అయితే కేసులు ఫైల్ కావు కదా. కానీ ఈ సంస్థ అనేది మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అనేది ఫ్రీగా మీకు సహాయం చేస్తుంది. మీకు అంటే ఎవరెవరికో చెప్తా, ఆడవాళ్ళందరికీ, రైతులకి, మీలాంటి పిల్లలందరికీ, ఎవరికైతే వార్షిక వేతనం అంటే యాన్యువల్ ఇన్కమ్ నాట్ మోర్ దెన్ 3 lakhs వాళ్ళందరికీ, మరియు హ్యూమన్ ట్రాఫికింగ్కి గురైన వాళ్ళందరికీ, న్యాచురల్ కెలమిటీస్ అంటే వరదలు వచ్చి కొట్టుకుపోయిన వాళ్ళ ఫ్యామిలీస్, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం అందజేయబడుతుంది. ఫ్రీ లీగల్ ఎయిడ్, ఉచిత న్యాయ సహాయం. చెప్పండి, ఉచిత న్యాయ సహాయం. ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే అది అన్నమాట. వీళ్ళందరికీ కూడా ఈ సంస్థ ఫ్రీగా న్యాయ సహాయం అందిస్తుంది. ఇక్కడ పారాలీగల్ వాలంటీర్స్ ఉంటారు, ప్యానల్ లాయర్స్ అని ఉంటారు, ఎవరైతే మీకు ఫ్రీగా వాదిస్తారనమాట కేసెస్. ఏం కేసెస్ ఉంటాయని కూడా అనుకోవచ్చు. మేమెందుకు పోతాం కోర్టుకు అనుకుండొచ్చు జనరల్గా. అవునా? మేబీ యువర్ థింకింగ్ దట్ వై వీ విల్ గో టు కోర్ట్. టెల్ మీ, ఎవరైనా చెప్పండి, కోర్టుకి ఎందుకు వెళ్తారు? కొట్లాడతాం కదా జనరల్గా. బాబు కొట్లాడుకుంటారు కదా, పక్కన ఎవరో కొట్టిరు, దెబ్బతిన్నోడు పోతాడు కోర్టు. లేక వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది, పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. కానీ ఒకరి మీద కేసు నమోదవుతుంది, వాడి దగ్గర డబ్బులు లేవు, వాడు 3 లక్షల ఆదాయం కంటే తక్కువ ఉంటుంది వాడికి. మళ్ళీ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ తెగలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఫ్రీగా ఉచితంగా న్యాయ సహాయం అందజేస్తున్నాం ఈ సంస్థ. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక పిటిషన్ వేసుకుంటే వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తాం, వాళ్ళకి అడ్వకేట్ని పెడతాం, వాళ్ళ కేసు వాదించడానికి కోర్టులలో వాళ్ళకి సహాయం చేస్తాం అన్నమాట. సో ఇది ఈ లీగల్ సర్వీసెస్ కమిటీ చేసే పని. మండల్ లెవెల్లో చేస్తుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో చేస్తుంది, స్టేట్ లెవెల్లో చేస్తుంది, నేషనల్ లెవెల్లో చేస్తుంది. ఇంత పెద్ద ఒక సంస్థ నడుస్తుందని మీకు ఎవరికైనా తెలుసా? తెలియదు కదా. ఇప్పటి వరకు తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తెలిసిన వాళ్ళు ఎంతమంది? ఇప్పటి వరకు, ఇప్పుడు నేను చెప్పనంత వరకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదు కదా. ఇప్పుడు నేను చెప్పాక ఎంతమందికి తెలిసింది? ఏం తెలిసింది చెప్పండి, ఏం తెలిసింది? ఒకరు 1 యాక్టివ్ మెంబర్. మనం లేచి నిలబడి మాట్లాడ